నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనకి ప్రకృతిలో రకరకాల పండ్లు, కూరగాయలు లభిస్తున్నాయి. మనం ఎప్పుడూ ఒకటే తినకుండా నాకు అది ఇష్టం ఇది ఇష్టమని కొన్ని మాత్రమే తినకుండా ఏ సీజన్లో లభించే కూరగాయలు ఆ సీజన్లో ఉపయోగించటం, పండ్లు కూడా మనకు లభించే సీజనల్ పండ్లు అవి తినటం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పండ్లు, కూరగాయలు ఎవరైతే అధికంగా ఉపయోగిస్తారో వారు అనారోగ్యం బారిన పడరు. డాక్టర్ల అవసరము, హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరము, మందుల షాపుకి వెళ్ళి మందులు కొనవలసిన అవసరం ఉండదు. కొన్ని మనకు పట్టణాల్లో మాత్రమే లభిస్తాయి. అలాంటి ఒక పండు మరి పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో ఎక్కువగా తింటుంటారు. ఇవి లీచీ పండ్లు, లీచెస్ అంటారు. ఇవి రోడ్డు మీద పెట్టుంటాయి, పేరు తెలవదు, కానీ కొనుక్కొని తింటుంటారు. దీనికి వాళ్ళకు తోచిన పేరు పెట్టుకుంటుంటారు. ఈ పండు పైనుండే తోలు తీసేయాలి. తోలు తీస్తే లోపల తెల్లటి కండ ఉంటుంది. ఆ కండ ఎలా ఉంటుందంటే తాటి ముంజిలా ఉంటుంది. ఆ తోలు బయట తీసి పారేసి ఆ తెల్లటి కండం తింటే లోపల గింజ ఉంటుంది. గింజ తినకూడదు, గింజ పారేయాలి. ఇవి మీకు దొరికితే మాత్రం వదిలిపెట్టద్దు. ఇది కుటుంబ సమేతముగా పిల్లలు, పెద్దలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినవలసిన పండు. దీంట్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. దీంట్లో విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇదే కాకుండా ఖనిజ లవణాలు, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం కూడా పుష్కలంగా దీంట్లో ఉంటాయి. ఈ లీచి పండు వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటన్నిటిలో ముఖ్యమైనది, మొట్టమొదటిది, ప్రప్రథమంగా ఈ రోజున ఏ ఇంట్లో చూసినా షుగర్ పేషెంట్లు ఉన్నారు. షుగర్ వ్యాధి, దాన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అంటారు. వాళ్ళు ఈ లీచీ పండు తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. కనుక మీకు షుగర్ ఉంటే మాత్రం దీన్ని వదిలిపెట్టద్దు. ఎన్ని తినాలనే మీకు అనుమానం రావచ్చు. రోజుకో 4-5 తినండి, ఏమి ఇబ్బంది లేదు. ఇది తింటే షుగరు నియంత్రణ రక్తంలో సమర్థవంతంగా తగ్గిపోతుంది. కనుక ఇదొక షుగరు ఉన్నవారికి ఇదొక వరంగా, దేవుడిచ్చిన వరంగా భావించండి. మీకు షుగర్ ఉంటే ఇంట్లో మీకు తప్పనిసరిగా గ్లూకోమీటర్ అనే పరికరం ఉండాలి. రోజునో 2 రోజులకోసారో గ్లూకోమీటర్ ద్వారా పరీక్ష చేయించుకోండి. అలాగే షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలుసుకోవడానికి 3 నెలలకు ఒకసారి ల్యాబొరేటరీకి వెళ్ళి HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష చేయించుకోవటం అనేది తప్పనిసరి. 7 కంటే HbA1c తక్కువ ఉంటే నియంత్రణ బాగున్నదని, 9-10 ఉంటే అసలు నియంత్రణే జరగనట్టుగా మనం గమనించాలి. 2 లీచీ వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం తగ్గి, అలాగే ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం తగ్గి హార్ట్ అటాక్లు రాకుండా కూడా నివారిస్తుంది. హార్ట్ అటాక్ ఇప్పటికే వచ్చి స్టెంట్లు వేసుకున్నవారు, బైపాస్ చేయించుకున్నవారు, గుండె కవాటాలు మార్పిడి చేయించుకున్నవారు, గుండె వ్యాధులు ఉన్నవారు కూడా ఇది చాలా మేలు చేస్తుంది. అంతేకాక బీపీ ఉన్నవాళ్ళు,
బీపీకి మీరు ట్యాబ్లెట్లు ఎలాగో వాడాలి, ఉప్పు తగ్గించాలి. దాంతోపాటు లీచీ వాడితే, లీచీ పండు తింటే రక్తపోటు, బీపీ సమర్థవంతంగా నియంత్రించబడుతుంది. కొంతమంది ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా బీపీ కంట్రోల్ కావటం లేదనే వారికి ఇది ఒక గొప్ప ఔషధం లాంటిది. ఇక 3 స్థూలకాయము, భారీ కాయం ఉన్నవారు లీచీ తింటే బరువు తగ్గుతారు. అధికముగా బరువు ఉన్నవారు, స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా గమనించి, ఎలా తెలుసుకోవాలి అది సరిగ్గా పనిచేస్తుందో లేదంటే, రక్తములో థైరాయిడ్ రక్త పరీక్ష అంటారు, T3, T4, TSH రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి, థైరాయిడ్కి ఎవరు డాక్టర్ అంటే ఎండోక్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇస్తాడు. అది జీవితకాలం వాడవలసిన అవసరం ఉంటుంది. డోసే పెంచడం తగ్గడం జరుగుతుంది. కానీ థైరాయిడ్ గ్రంథి సమర్థవంతంగా పనిచేయాలంటే దాని ముడి సరుకు అయోడిన్. మనం ఇంట్లో వాడే టేబుల్ సాల్టు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పు వాడాలి. రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, వాటన్నిటిలో ఉంటుందో లేదో మనకు తెలియదు. టాటా ఐడైజ్ సాల్ట్, అన్నపూర్ణ ఐడైజ్ సాల్ట్ అయితే నమ్మకం, మంచి కంపెనీలు, అవి కొనుక్కుంటే సరిపోతుంది. ఇక 4, ఈ లీచీ తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. దీంట్లో విశేషమైన పీచు ఉండటం వల్ల మలబద్ధకం పోయి సుఖ విరోచనం మన సొంతం అవుతుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ అంటారు. ఈ పైల్స్ అంటే మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ రక్తం పోతూ ఉంటుంది. ఆ పైల్స్కి కారణమే మలబద్ధకం. దీన్ని తింటే, లీచీ తింటే మలబద్ధకం పోతుంది. 5, రోగ నిరోధక శక్తిని పెంచి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి అనేక వ్యాధులను రాకుండా కాపాడుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా కోవిడ్ మహమ్మారి లాంటి అటువంటి వైరస్ల వల్ల వ్యాధులను కూడా రాకుండా చేస్తుంది. 6, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చిరాకు, పరాకు, గందరగోళము, కోపతాపాలను కూడా తగ్గించి గాఢ నిద్రను మన సొంతం చేస్తుంది. ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం అనేది మెదడుకు చాలా మేలు చేస్తుంది. నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది. అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు ఇలాంటి సమస్యను కూడా అధిగమించడానికి ఈ లీచీ పండు ఉపయోగపడుతుంది. 7, కామెర్లు వచ్చి ఉంటాయి కొంతమందికి, లేకపోతే కాలేయంలో కొవ్వు చేరి ఉంటుంది. ఈ కాలేయ సమస్యలు ఉన్న వారికి కూడా లీచీ పండు తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక 8, వాళ్ళ కీళ్ళ నొప్పులు అధికమైపోయాయి. ఆర్ఓ వాటర్ వాడటం వల్ల, ఆర్ఓ వాటర్లో ఖనిజ లవణాలు లోపించడం వల్ల, టీడీఎస్ అతి తక్కువ పెట్టడం వల్ల, టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ మనకు ఆరోగ్యానికి 80 నుంచి 180 మధ్యలో పెట్టాలి. కానీ నీరు రుచిగా ఉండాలని బాటిల్స్ ఎక్కువ అమ్ముడు కావాలని వాళ్ళు 5, 10 పెడతారు. దానివల్ల ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చే నీటిలో ఖనిజ లవణాలు, మినరల్స్ లోపించడం వల్ల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఎన్ని వచ్చేస్తున్నాయి. కనుక బావుల నుంచి కానీ, నదుల నుంచి, చెరువుల నుంచి, కాలువల నుంచి నీళ్లు తాగినంత కాలం ఈ సమస్య ఈ మధ్యకాలంలో మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు మనం గమనిస్తున్నాం. ఇక 9, కొన్ని క్యాన్సర్లను కూడా నివారించే గుణం ఉంది ఈ లీచీకి. ఈ రోజున వాతావరణ కాలుష్యం వల్ల, పంటలు పండించడానికి ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల కూడా క్యాన్సర్లు అధికమైపోయినాయి. ఇక 10, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
లీచీ తింటే చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గొల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర లాంటివి వాటిని కూడా అరికడుతుంది. ఇక వివాహం కాని యువతి యువకులు ఈ లీచీ పండ్లు తింటే మీ అందం, మీ గ్లామర్, మీ అట్రాక్షన్ బాగా పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది. కేశ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు అందంగా నాజూగ్గా ఉంటాయి. వెంట్రుక చివళ్ళు చీరిపోవు, కుదుళ్ళు గట్టిగా ఉంటాయి. పురుషులకైతే బట్టతల రాదు. అలాగే త్వరగా తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా ఉపయోగపడుతుంది. అందమైన వెంట్రుకలు, కర్లీ హెయిర్ అంటారు, రింగుల రింగుల జుట్టు, దట్టమైన జుట్టు, ఆడపిల్లలకైతే పొడుగాటి నాజూకుగా అందంగా ఉండే వెంట్రుకలు కావాలంటే దానికి లీచీ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, స్కూటరా, కారా, నడిచి వెళ్తున్నప్పుడు ఇలా ఉంటాయి పండు. ఈ పండు చూడగానే ఆగండి, కొనండి, తినండి. ఇవి సాధారణంగా గ్రామీణ వాసులకి లీచీ అంటే తెలవదు. పట్టణాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇవి పండ్ల మార్కెట్లో లభిస్తుంది. రోడ్డు పక్కన తోపుడు బళ్ళపై పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ లీచీని తప్పకుండా తినండి. మరీ ముఖ్యంగా మీకు షుగర్ వ్యాధి ఉంటే ఇది దొరికినప్పుడల్లా కొని తప్పకుండా వాడటము ద్వారా షుగర్ని, ఈ రోజుల్లో షుగర్ని మందులు వాడకుండా ఆహార నియమాల ద్వారా నియంత్రించుకునే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. కనుక షుగర్ ఉన్నంత మాత్రాన ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఇప్పటికే తెలుసో తెలవకో షుగర్కి ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే ఆ ట్యాబ్లెట్ నిలుపుదల చేసి, బరువు తగ్గి, వ్యాయామం చేసి, ఆహార నియమాలు పాటించడం ద్వారా షుగర్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.